వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగము 14వ శ్లోకము. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్య తాం స్థితిక్షస్వ భారత. తాత్పర్యము: ఓ కుంతిపుత్ర, ఇంద్రియ విషయములతో సంయోగము వలన ఇంద్రియములకు క్షణభంగురమైన అనిత్యమైన సుఖదుఖాలు కలిగినట్లు అనిపిస్తుంది. ఇవి అనిత్యములు మరియు ఇవి వేసవి చలికాలములలా వచ్చిపోతుంటాయి. ఓ భరతవంశీయుడా, కలత చెందకుండా వీటిని ఓర్చుకోవటం నేర్చుకోవాలి. భావ వివరణ: ఓ అర్జున, మన దేహంలో ఉండే అవయవములు బయట ప్రపంచంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా స్పందిస్తుంటాయి. ఎండ, వాన, చలి కలిగిస్తుంటాయి. వాటి వలన సుఖము దుఃఖము కలుగుతుంటాయి. వాతావరణ మార్పులు కానీ సుఖదుఖములు కానీ ఎల్లకాలము ఉండవు, మారుతూనే ఉంటాయి. ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి వాటి కోసం దుఃఖించటం అవివేకము. వాతావరణంలో కలిగే మార్పులను సుఖదుఖములను సహించడమే విజ్ఞుల లక్షణము. వాటి గురించి ఆలోచించకపోవటం, పట్టించుకోకపోవటం ఉత్తమం. శీతాకాలంలో చలిగా ఉండటం, ఎండాకాలంలో వేడిగా ఉండటం వాటి సహజ లక్షణాలు. మనకు అసౌకర్యంగా ఉందని అవి తమ సహజ లక్షణాలను మార్చుకోవు. మనమే వాటికి అనుగుణంగా మనలను మనం మార్చుకోవాలి. అంటే వాటిని సహించాలి. అలాగే యుద్ధం చేయడం క్షత్రియుని సహజ లక్షణం. అది ఎన్నటికీ పోదు. యుద్ధంలో హింస కూడా సహజమే. యుద్ధానికి హింసకు తగ్గట్టు నీవు మారాలి. అంతేకాని యుద్ధంలో హింస జరుగుతుంది కదా అని అస్త్రశస్త్రములకు మారుగా పూలు చల్లుకోరు. కాబట్టి అర్జున, బయట ఉన్న సహజ లక్షణములకు నిన్ను నీవు అనుకూలంగా మార్చుకోవాలి, కానీ అవి మారవు. వాటిని ఓర్పుతో సహించడం నేర్చుకోవాలి. దానినే తితిక్ష అంటారు. మంచి చెడు, సుఖము దుఃఖము, శీతోష్ణాలు, జయాపజయాలు వస్తూ పోతూ ఉంటాయి. వాటిని ఏమాత్రం ద్వేషం లేకుండా సంతోషంగా సహించటమే విజ్ఞుల లక్షణం. అంటే సుఖం వచ్చినప్పుడు ఎగిరి గంతేయడం, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవటం, శోకించడం పనికిరాదు అని బోధించాడు కృష్ణుడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.